ఇలా కొబ్బరి బొండాలు అమ్ముకున్న అనే వాళ్ళకి ఒక నెలకి ఎంత సంపాదన వస్తుందో ఒకసారి తెలుసుకుందామా? అన్న హాయ్ అన్న, మీ పేరేం పేరన్నా? వెంకటేశ్వరరావు. ఎన్ని రోజుల నుంచి బిజినెస్ చేస్తున్నారు? 15 సంవత్సరాలు. మీ దగ్గర కొబ్బరి బొండం లో కాస్ట్ ఎంత, హై కాస్ట్ ఎంత? 60, 50, 40. ఒక రోజుకి ఎన్ని కొబ్బరి బొండాలు కొడుతూ ఉంటారన్న? 150, 200 దిగుతాయి. అన్న మీకు ఒక రోజుకి మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతూ ఉంటుంది? 4,000 నుంచి 5,000 దాకా. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కొబ్బరి బొండం లో కాస్ట్ 40 రూపాయలు, హై కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు. మనం ఒక 40 రూపాయలు లెక్కేసుకుందాం. అన్నయ్య ఒక రోజుకు 150 నుంచి 200 కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటాడంట. మనం యావరేజ్గా ఒక 180 లెక్కేసుకుందాం. 40 రూపాయలు ఇంటూ 180 కొబ్బరికాయలు అంటే 7,200 రూపాయలు అవుతుంది ఒక రోజుకి. అన్నయ్యకి ఇక్కడ మెటీరియల్ కాస్ట్ 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు అవుతుందంట. మనం ఒక 5,000 రూపాయలు తీసేసినా కూడా 2,200 రూపాయలు అవుతుంది. ఈ 2,200 రూపాయలు మనం మంత్కి అంటే 30 డేస్ క్యాల్కులేట్ చేస్తే 60,000 రూపాయలు అవుతుంది. ఇంకా ఇందులో నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్, ఇంకేమైనా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే అవి తీసేసినా కూడా నెలకి 45 నుంచి 50,000 వరకు మిగులుతాయంట అన్నయ్యకి. ఇదంతా అన్ సీజన్లోనే. సీజన్లో అయితే ఇంకెక్కువనే సంపాదిస్తాడంట. ఇది వ్యాపారం మాయా, ఇది వ్యాపారం.